అందరికీ నమస్కారం. వాసంశెట్టి గంగాధరరావు, రాష్ట్ర వైఎస్ఆర్‌సీపీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలని రాజమండ్రి నగర ప్రజలతోనూ పంచుకోవాలనేటువంటి ఆలోచనతో, కొంచెం ఆవేదనతోనూ మాట్లాడవలసొస్తుంది. కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి దండి మార్చ్ విగ్రహం నిజంగా అది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నమూనాని తీసుకొచ్చి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ గారు కంబాల చెరువు దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. అంతకుముందు అక్కడ ఆ సెంటర్ని సర్పం గాంధీ బొమ్మ అనేవారు. అటువంటిది వాళ్ళ దండి మార్చ్ అనే ఒక మంచి విలువ కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క చిహ్నాలని, వాళ్ళ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేయడం ద్వారా ఒక మంచి వాతావరణం అక్కడ కల్పించింది. మాకున్న ఆవేదన ఏమిటంటే, ఆ విగ్రహాలకు ఉన్నటువంటి రంగులు షేడ్ అయిపోయి వెలవెలపోతుంటే, మార్గాన్ భరతరామ్ గారి అభిమాని ఒక అతను వచ్చి, సార్ ఇవి బాగోలేదు కలర్సు, నేను చేస్తాను సార్ అంటే, తప్పనిసరిగా అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో పర్మిషన్ తీసుకుని వాటికి కలర్ వేయటం జరిగింది. బాగొచ్చింది. ఈయన కూడా దాన్ని వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఏదో రోజున అక్కడ ఒక చిన్న చలివేంద్రం కూడా అక్కడ పెడదాం, నేను ఆ రోజున వచ్చి అక్కడ విజిట్ చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. మొన్నటి రోజున 11వ తారీఖు ఆ రోజున మార్నింగు అక్కడ చలివేంద్రం ప్రారంభించడానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా నేను కూడా వెళ్ళాను. వెళ్ళేసరికల్లా అక్కడ పోలీసులు పెద్ద పహరా, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దరిదాపు ఒక 50-60 మంది ఏదో ముసుగులు కట్టుకుని, ముఖాలకి కట్టుకుని అక్కడ నిలబడి ఉన్నారు. నాకైతే ఏమీ అర్థం కాల. ఏంటి సార్ ఇది అని అడిగితే, లేదండి ఇదేదో మళ్ళీ పునర్ ప్రారంభిస్తున్నారని చెప్పేసి ఏదో మెసేజ్ ఇస్తున్నారు. ఆయన తీసుకొచ్చి ఆయన చేతులతో స్వహస్తాలతో ప్రారంభింపజేసినటువంటి విగ్రహాలని ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం ఏంటి? మీకు రాంగ్ మెసేజ్ వచ్చిందండి అన్నాను. ఈ లోపల అక్కడికి 3 టౌన్ సిఏ గారు కూడా రావడం జరిగింది. సార్ ఎందుకు సార్ ఇది అని అంటే, లేదండి మాకు పైన చాలా ఇదిగా ఉంది. సరే ఇంతకీ అక్కడ మీరు ఆ చలివేంద్రం కూడా ఇచ్చేయలేదండి, అవి ఇక్కడ అసలు ఈ చుట్టుపక్కల ఏమీ పెట్టడానికి వీల్లేదు అని. ఈ లోపల మార్గాన్ భరతరామ్ గారు కూడా రావటంతోటే వాళ్ళని నిలదీయటం, ఎందుకు ఈ పక్కనే ఒక చలివేంద్రం నడుస్తుంది, ఇక్కడ ఒక చలివేంద్రం పెట్టుకుంటే మీకేంటి అభ్యంతరం అని అడుగుతుంటే, లేదండి అదేం లేదండి అని చెప్తూనే అబద్ధాలు ఆడటం మొదలెట్టారు. నా కళ్ళతో నేను చూసింది, నేను ప్రత్యక్షంగా అడిగింది, నా ఎదురుగుండానే అబద్ధం చెప్తున్నారు. సరే అప్పటికి నేను నోరు మెదపలా. తర్వాత నెక్స్టు, సరే మేము లోపలికెళ్ళి కాస్త గాంధీ గారికి కాస్త నివాళులర్పించొచ్చా అని అడిగాడు ఈయన. దానికి కూడా వెంటనే సీఏ గారు, అసలు మీరు లోపలికి రావడానికి కాదండి, అసలు ఇక్కడ నిలబడటానికి వీల్లేదు అని చెప్పి. మేమేమన్నా ఎవరుగా చూస్తున్నారు మమ్మల్ని? ఏమనుకుంటున్నారు? నేనే కదా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించింది. మీరు ఇలాగా లోపలికెళ్ళకుండా మేమేమన్నా సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అని అడిగితే, నాకయ్యేం తెలీదు, మీరు లోపలికెళ్ళడానికి వీల్లేదు, ఇప్పటికే చాలా నాకు చాలా ఇదుంది, ఒత్తిడుంది, అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. ఏమండి అన్నీ ఏమి ఇక్కడ అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు రాజమండ్రి నగర ప్రజలకి ఏమర్థం అవుతుంది అనేది ఒకసారి, అంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో వచ్చి చేశారని చెప్పి నేను భావించట్లా. సంథింగ్ ఈజ్ దేర్ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఇది రాజమండ్రి కల్చర్ని పాడు చేసేటువంటి విధంగా ఉంది అనేది నా ఆవేదన. గతంలో ఏసీవీ రెడ్డి గారు తన ముద్ర వేసుకున్నాడు. రాజమండ్రి స్లమ్ ఏరియాస్‌నన్నిటిని ఇచ్చేశారు. చల్లా అప్పారావు గారు లాంటి వారు. ఆయన వైస్ చైర్మన్ చేశారు. ఈయన చైర్మన్ చేశారు. అలాగే కడియం కాన్స్టిట్యున్సీకి రామ్మోహన్ రావు చేశారు. ఏది ఏమైనా అప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఉండేవారు. ఏవైనా అది ఎలా ఉండేదంటే,
మీరు ఇది చేస్తే మేము ఇది చేస్తాం, మీరు అది చేస్తే మేము ఇది చేస్తాం అని చెప్పి అంతకన్నా మించి పనిచేసేటువంటి వాతావరణం ఈ రాజమండ్రికి ఉంది. ఎవరితో ఏం మాట్లాడినా, ఏం చేసినా ఏదన్నా ఎక్కడన్నా ఒక మంచి కార్యక్రమంలో అంటే ఏదైనా ప్రారంభోత్సవంలో అవ్వచ్చు, లేకపోతే ఒక వివాహ సందర్భంగా కలిసినప్పుడు అవ్వచ్చు, చాలా ఆప్యాయంగా, వ్యక్తిగతంగా మంచిగా మాట్లాడుకునేటువంటి వాతావరణం ఈ రాజమండ్రిలో ఉంది. అటువంటిది ఇవాళ ఏమైపోయిందంటే, మార్గాని భరత్‌రామ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ రాజమండ్రిలో ఉంటే సెంట్రల్ డివైడర్స్ అవ్వచ్చు, లేతే ఎక్కువ మార్పు కనిపించింది. ఇతర జిల్లాల్లో ఉన్నవారికి గాని, ఇతర ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు రాజమండ్రొచ్చి, రాజమండ్రి చాలా బాగా మారింది అని ఆశ్చర్యపోతూ మంచిగా చేశారు భరత్‌రామ్ అనేటువంటి వాతావరణాన్ని, ఇవాళ కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే హ్మ్. ఆ వాటర్ ఫోర్స్‌తో ఉండేటువంటి ఒక రాయ అది నిలబడినట్టు ఉండేది. అలాగే పక్కనే ఇంకోటి, ఇంకోటి. ఇలాగా మొత్తం రాజమండ్రిలో ఎక్కడైతే ఉన్నాయో అయన్నీ కూడా భ్రష్టు పట్టించే విధంగా పూర్తిగా పాడైపోయేటట్లుగా చేస్తున్నటువంటి సందర్భం కనిపించింది. మళ్ళీ దాని మీద మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్‌కో, లేకపోతే కలెక్టర్ గారికో విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ దాన్ని సార్ ఇది ఇలా కాదండి, ఇలాగ అమ్మ ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పేసని అడిగే పరిస్థితి. ఆ తర్వాత దాన్ని బాగు చేసే పరిస్థితి. దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయకుండా ఎండబెట్టేసే పరిస్థితి. ఇది, ఇది సరైన విధానం కాదనేది నా పూర్తి యాజ్ ఎ చాలా కాలం నుంచి రాజమండ్రిలో ఓ 40 సంవత్సరాల పైనుంచే రాజకీయాలు చూస్తున్నాము. ఇక్కడ పుట్టాను నేను, ఇక్కడే పెరిగాను. ఏమైనప్పటికీ కూడా ఈ వాతావరణం రాజమండ్రి నగరానికి మంచిది కాదు. ఈ రాజమండ్రి అనేది చాలా మంచి ఒక ఏమంటారంటే దాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక నగరం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు, ఆలోచిస్తారు, సరైన సమయంలో బుద్ధి చెప్తారు. అందులో తిరుగులేదు. ఇలాంటి పరిస్థితిని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కలుషితం అయిపోవటానికి ఎక్కడో అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఏదైనా గానీ, ఈ విధానం ఇది రాజమండ్రి పౌరులకి గానీ, నగర ప్రజలకు గానీ, వేరే వాతావరణం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రౌడీ షీటర్స్ గానీ, లేకపోతే బ్లేడ్ బ్యాచెస్ గానీ ఎక్కువైపోయి, ఇవాళ ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నటువంటి క్రైమ్స్ రేట్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆజ్యం పోస్తున్నట్టుగానే ఇవాళ పార్టీలు నడిచే పరిస్థితొస్తే, అంటే ఎనకాల ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ అని నేను చెప్పను. కానీ అది నడుస్తుంది. ఈ నడుస్తున్న చరిత్రకి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. మరి పరిపాలించేటువంటి మరి రాజమండ్రి శాసనసభ్యులకి ఉంది. దాన్ని ఎక్కడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మీకుండకూడదు. ఎవరైనా తప్పు చేస్తే మీరు తప్పు చేశారని చెప్పి వాళ్ళని మనం సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాతావరణం నడిస్తే రాజమండ్రికి ఒక మంచి మళ్ళీ ఒక వైభవాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల దయచేసి ఒక్కసారి పునరాలోచించుకుని అధికారులు గానీ, లేకపోతే వీళ్ళు గానీ, ఎవరైనా గానీ, ఈ వాతావరణాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది చేస్తారనేటువంటి ఆవేదనతోనూ, ఆందోళనతోనూ ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి మాత్రమే ఇది చేస్తున్నాం. థాంక్ యూ వెరీ మచ్.